నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. విలీన గ్రామాల విస్మరణ అని చెప్పేసి వార్త చూస్తున్నాం. అమలు కాని 100 రోజుల ప్రణాళిక. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు పెరిగిన పిచ్చి మొక్కలు. ఈ పిచ్చి మొక్కలను ఎలా అరికట్టాలో వార్తాపరంగా మనం చూస్తున్నాం. ఈ వార్త ఏంటంటే, పుర ప్రగతిపై దృష్టి సారించిన ప్రభుత్వం పరిశుభ్రం మెరుగుపరచడంతో పాటు పట్టణాల రూపురేఖలు మార్చడానికి 100 రోజుల ప్రణాళికను చేపట్టింది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్షేత్రస్థాయిలో నిర్దేశించిన కార్యాచరణ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ముంపు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, తాగునీటి ట్యాంకులు, శుభ్రత, నీటి సరఫరాలపై కార్యాచరణ వంటి వాటిపై దృష్టి సారించారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది పుర ప్రగతిపై దృష్టి సారించే ప్రభుత్వం పరిశుద్ధంపై మెరుగుపరచడంతో పాటు పట్టణాల రూపురేఖలు మార్చడానికి ఇది 100 రోజుల ప్రణాళిక చేపట్టింది. ఈ యొక్క 100 రోజుల ప్రణాళిక ఏంటంటే, జూన్ 2 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఒక 100 రోజుల ప్రణాళిక ఎందుకు పెట్టిందంటే, ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఇక్కడ గ్రామాలలో మరియు వెంచర్లలో ఏదైతే కొంతమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, కట్టలేని వాళ్ళు కొంతమంది అలా జాగాలు వదిలేయడంతో డబ్బులు లేక డబ్బులు వచ్చిన తర్వాత కట్టుకుంటా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు వాళ్ళ జాగలో పిచ్చి మొక్కలు మొలవడంతో దాని ద్వారా పాములు మరియు క్రిమి కీటకాలు ఇతర కొన్ని అసాంఘిక కార్యాచరణలు జరుగుతాయి కదా. అలా జరగకుండా పారిశుద్ధ కార్మికులతో పాటు 100 రోజుల ప్రణాళిక చేయడం హర్షించదగిన విషయం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడన్నా ఇంటింటికి వెళ్ళి ఎక్కడ కుల్లా జాగా ఉంటుందో అక్కడ చెట్లు పెరగకుండా చెట్లని తీసివేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటీవల శివారు పురపాలకలో విలీనమైన గ్రామాల్లో ఈ ప్రణాళిక అమలు చేయడం లేదు. దీంతో ఆయా గ్రామాల పరిశుద్ధం అస్తవ్యస్తంగా తయారైంది. మేడ్చల్ నియోజకవర్గంలో 7 మున్సిపాలిటీలో 28 గ్రామాలను కొత్తగా విలీనం చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీలో 2, గుండ్లపోచంపల్లిలో 2, తుమ్కుంటలలో 3, గట్కేసర్లో 6, పోచారంలో 5, నాగరంలో 4, దమాయిగూడెంలో 6 గ్రామాల విలీనమయ్యాయి. వీటిలో ఎక్కడ 100 రోజులు ప్రణాళిక అమలు చేస్తున్న దాఖలాలు లేవు. అంటే కొన్ని ప్రాంతాలు 3 మున్సిపాలిటీలు ఇక్కడ మన దాంట్లో కలవడంతో ఇక్కడ కొన్ని గ్రామాలలో పనులు జరుగుతున్నా కూడా కొన్ని గ్రామాలలో చూసినట్టు చందంగా వాళ్ళు వివరించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వ మండలం కేంద్రం ఉన్న కీసరలో వీధులు ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. అంటే మండలాల కేంద్రాల్లో ఉన్న కీసర వీధుల్లో చూసినట్లయితే ఎక్కడ పనులు అక్కడనే ఉన్నట్టు అక్కడ 100 రోజులు ప్రణాళిక పెట్టారు. మరియు అలాంటి వాళ్ళ కోసము అదేవిధంగా వీరు మురుగు ఇళ్ల మధ్య నిలుచు పందులు, దోమలు నిలయంగా మారాయి. అంటే అక్కడ ఉన్న మురుగుని అలానే ఉంచితే అక్కడ పందులు, దోమలు మరియు ఇతర క్రిమికీటకాలు అక్కడ నిలయంగా మారాయని చెప్పేసి ఇక్కడ స్పష్టమవుతుంది. అదేవిధంగా వర్షాకాల నేపథ్యంలో ప్రజలకు నీటిని సరఫరా చేసే ట్యాంకులు శుభ్రం చేయించడమే లేదు. అంటే నీటిని నిలిచే ట్యాంకులు శుభ్రం చేయకుండా అలానే వదిలేయడంతో ఇక్కడ మనం చూస్తున్నాం. వార్తాపరంగా ఇక్కడ వర్షాకాల నేపథ్యంలో ప్రజలు నీటి సరఫరా చేసే ట్యాంకులు శుభ్రం చేయడం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని గ్రామాలలో నీరు నిలిచే గ్రామాలలో ట్యాంకులు శుభ్రం చేయకుండా అలానే వదిలేయడంతో దోమల ద్వారా బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్యాంక్ ఓపెన్ చేయగానే దోమలు ఇళ్ళకు రావడము, అది క్లీన్ చేస్తే అక్కడ ఒక డెటాల్ కానీ మామూలుగా బ్లీచింగ్ పౌడర్ వేసి దాన్ని మంచిగా క్లీన్ చేస్తే వర్షాకాలంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, దోమలు కూడా రావు. ఒకవేళ దోమలు వచ్చి కరిచినచో మెదడువాపు, డెంగ్యూ, మలేరియా అలాంటి ఇతర రోగాలు రావడం తథ్యంగా భావిస్తున్నాం. దయచేసి ప్రజలారా, మీరు ఈ వర్షాకాలంలో నీరు నిలవడంతో ఎక్కడైతే నీళ్ళు నిలుస్తారో అక్కడ నీళ్ళు నిలవకుండా అక్కడ అదే రోజు క్లీన్ చేసుకున్నట్లయితే మట్టి పోసి
మీకు ఎటువంటి దోమలు రావు, ప్లస్ మీకు చాలా ఆరోగ్యంగా ఉంటారనిగా మేము కోరుతున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే 7 మున్సిపాలిటీలు 28 గ్రామాలు కొత్తగా విలీనం చేశారు, మనకు తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో 2, గుండ్లపోచంపల్లి 2, తుమ్కుంటలో 3, గట్కేసర్లో 6, పోచారంలో 5, నగరంలో 4, దమ్మాయిగూడెంలో 6 గ్రామాలు విలీనమయ్యాయి. మొత్తం ఇవన్నీ గ్రామాలు అందులో విలీనం అయిపోయాయి. అదేవిధంగా వీటిలో ఎక్కడ 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్న దాఖలాలు లేవు. అంటే ఈ 100 రోజులు ప్రణాళిక ఇక్కడ చేసే దాఖలు లేవని చెప్పేసి ఇక్కడ స్పష్టమవుతుంది. అదేవిధంగా ప్రత్యేక అధికారుల చొరవేది అని చెప్పేసి పురపాలకలో పాలక వర్గాల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రత్యేక అధికారుల పాలన వ్యవహారాలతో పాటు తాగునీటి సరఫరా, పరిశుద్ధ నివారణ, ఆదాయ వనరులు స్థితిగతులపై సమీక్షించాల్సి ఉంది. ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తేనే 100 రోజుల కార్యక్రమం లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అయితే పురపాలక వర్గాలు గడువు ముగిసే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అప్పటి వరకు వీళ్ళు వేచి చూడాల్సిందే. ప్రత్యేకంగా వాళ్ళు 100 రోజులు ప్రణాళిక అయిపోయేదాకా వేచి చూడాల్సిందే అని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా కానరాని అధికారులు ఇక్కడ విలీన గ్రామాల్లో పుర అధికారులు పర్యవేక్షణ ఉండడం లేదు. పూర్వ గ్రామాల పంచాయతీ కార్యాలయాలనే వార్డు కార్యాలయంగా మార్చిన వాటిలో పూర సిబ్బంది అందుబాటులో లేరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలలో ఇక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అక్కడ పనులు కూడా కరెక్ట్ సకాలంలో జరగలేకపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ వార్తలో చూసినట్లయితే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని వార్డు కార్యాలయంగా మార్చిన వాటిలో పూర సిబ్బంది అందుబాటులో కూడా వాళ్ళు లేరట. అదేవిధంగా ఇక్కడ ఆయా గ్రామాల్లో ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులే విధులు కొనసాగిస్తున్నారు. వారికి LRS, ఇందిరమ్మ ఇల్లు, సర్వే ఇతరత్ర పనులు అప్పగించడం వల్ల 100 రోజులు ప్రణాళిక గురించి పట్టించుకోవడం లేదు. వారానికి ఒకసారైనా పుర కమిషనర్ విలీన గ్రామాల వైపు తొంగి చూడటం లేదు. అయితే విలీన గ్రామాల వైపు తొంగి చూడడం లేదు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే విలీనం అయిపోయింది అయినాక కూడా ఇక్కడ కొంతమంది సిబ్బంది కొన్ని గ్రామాలపై అటువైపు కూడా తొంగి చూడటం లేదు అని మనం ఇక్కడ వార్తలో చూస్తున్నాం. మరియు ఈ 100 రోజుల ప్రణాళిక ఇంకా అమలు కాలేదు. ఇక్కడ అమలు కాని 100 రోజుల ప్రణాళిక అని చెప్పేసి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు జూన్ 2 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు దాకా మరియు 100 రోజులు పెట్టారు. మరి ఇప్పటికైనా ఇలా 100 రోజుల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ఉన్న ఇళ్ళ ఖాళీ స్థలాల్లో చెట్లు అవన్నీ తొలగించడం ఇవన్నీ మనం వేచి చూడాలి. మరియు ఇప్పటికైనా వాళ్ళు అధికారులు మరియు సిబ్బందిని పంపించి ఆ పనులు చేపడతారా లేదా మనం గమనించాలి. మరో వార్త చూస్తున్నాం. 9.90 కోట్లతో డ్రైనేజీ నిర్మాణాలు అని చెప్పేసి పరిశీలిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద సమస్యలు పరిష్కారం చూపారు. మంగళవారం పట్టణ పరిధి BMR కాలనీలో డ్రైనేజీ సమస్యను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. HMDA నిధులు 9.90 కోట్లతో దాయరకుంట నుంచి ప్రధాన రహదారి పక్కన HP పెట్రోల్ బంక్ పంపు వరకు బాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధాన రహదారిపై నీటి ప్రవాహంతో చాలా కాలంగా కాలనీలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరనుందని చెప్పారు. జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, పూర మాజీ చైర్మన్ కాకుంట్ల చంద్రారెడ్డి, పూర మాజీ వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ బిజ్జి శ్రీనివాస్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పని కాకపోవడంతో ఇక్కడ మన ప్రత్యేకంగా మన ఈటెల రాజేందర్ ఒక చొరవ తీసుకొని ఇక 9.90 కోట్లతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో చాలా హర్షించదగిన విషయం. కాలనీవాసులు కూడా చాలామంది హర్షిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఇక్కడ మన ఈటెల రాజేందర్ గారు పరిశీలిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ మరియు ఇతర నాయకులు కూడా మనం చూస్తున్నాం. మరో వార్త, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం MLC అని చెప్పేసి
ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. చెక్కులు అందిస్తున్న పట్నం మహేందర్ రెడ్డి, పక్కన ఎమ్మెల్యే మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్. ఇక్కడ మనం వార్త చూసినట్లయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో పెను భారమైన పేద కుటుంబాల ఆర్థిక అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ అన్నారు. చూసారా, మొత్తం 805 మందికి లబ్ధిదారులకి 8.5 కోట్ల చెక్కులను అందించినట్లు తెలపడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చెక్కులు అందిస్తున్న పట్నం మహేందర్ రెడ్డి, పక్కన ఎమ్మెల్యే మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్ కూడా వార్తలో మనం చూస్తున్నాం. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. ఇక్కడ పెట్రోల్ పంపులో కొలతల్లో తేడా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇదేందని మనం చూసినట్లయితే ఇక్కడ ఉప్పల్ సర్కిల్లో జరిగిన వార్త ఇది. పెట్రోల్ పంపులో కొలతలలో మోసం చేస్తున్నారని వినియోగదారులు ఆందోళన చేస్తున్నారు. ఉప్పలోని భారత్ పెట్రోల్ బంక్ లో ఓ యువకుడు 100కు పెట్రోల్ను బాటిల్లో పోయించుకున్నాడు. అయితే ఇక్కడ పెట్రోల్ పంపులో కొలతలు మోసం చేస్తున్నారని వినియోగదారులు ఆందోళన చేస్తున్నారు. ఒకటే బాటిల్లో 100 రూపాయలు పెట్టుకొని అక్కడ వెళ్ళి పెట్రోల్ పోపించుకున్నారు. దాంట్లో కొలతలు చూస్తే కొంచెం తక్కువ ఉంది, ఇంకో దాంట్లో చూస్తే కొంచెం ఎక్కువ ఉంది. ఇదేంది అని ఇక్కడ బాధితులు ఆరా తీయడంతో వినియోగదారులు ఉప్పలోని భారత్ పెట్రోల్ బంక్ లో ఓ యువకుడు 100కు పెట్రోల్ బాటిల్లో పోయించుకున్నాడు. బాటిల్ సగానికంటే ఎక్కువగా వచ్చింది. మరో బాటిల్లో 100కు పెట్రోల్ పోయించుకుంటే నిండా వచ్చింది. అనుమానంతో అక్కడ నిర్వాహకులను నిలదీశాడు. మిగతా వినియోగదారులు అతడికి మద్దతుగా నిలిచారు. కొలతలతో మోసం చేస్తున్నారని పంపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత విభాగాల అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ పెట్రోల్ బంకులు కొన్ని ఉంటాయి. హెచ్పి పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్ మరియు ఇతర పెట్రోల్ బంక్, నయారా పెట్రోల్ బంక్ అని కొన్ని ప్రైవేట్ పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే హెచ్పి, భారత్, ఇండియన్ పెట్రోల్ బంకులలో చాలామంది మొగ్గు చూపిస్తారు. అంతేగా అందులో కూడా తేడా ఉంది. కొంతమంది ఏమో పెట్రోల్ పోసుకుంటే అందులో వాటర్ వస్తుంది కొన్ని పెట్రోల్ బంకులలో. కొంతమంది ఏమో లీటర్ పోసుకుంటే ఆ లీటర్లో ½ లీటర్ వస్తుంది. అదే విధంగా ఇతను డౌట్ తోటి చెక్ చేయడంతో బట్టబయలు చేశారు. ఇక్కడ ఎక్కడ అంటే ఇది భారత్ పెట్రోల్ బంక్ అని చెప్పేసి తేలింది. మొత్తం చూడండి, సగానికి పైగా ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ. ఈ భారత్ పెట్రోల్ బంక్లో యువకుడు 100 రూపాయలు పెట్రోల్ పోసుకుంటే ఎంత దయనీయంగా వాళ్ళు మోసం చేస్తున్నారు. కొంతమంది ఏమో మీటర్లో సెట్టింగ్స్ ఉంటాయంట, అదేందో మనుషులు చెప్తుంటే కానీ నేను విన్నాను, కానీ అట్లెట్లో ఉంటుందని చెప్పేసి నేను కూడా వాపోయాను. కాకపోతే ఇప్పుడు కళ్ళతో చూస్తుంటే మనకు అర్థమవుతుంది, దొంగలు ఉంటారు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీరు పెట్రోల్ పోయించేటప్పుడు మీరు కన్ను అటు వేయించండి. వాళ్ళు డైవర్ట్ చేసినా కూడా డైవర్ట్ కాకుండా కరెక్ట్ లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా అని మీరు గమనించి దాని తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి. అదేవిధంగా ఇలా తరచూ ఎన్నో మోసాలకు ఎక్కడ చూసినా మోసాలు మనం చూస్తున్నాం. మొదలైన ఈసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ అని చెప్పేసి మరో వార్త. ధృవ పత్రాలను పరిశీలిస్తున్న బారులు తీరని విద్యార్థులు అని మరో వార్త చూస్తున్నాం. అదేవిధంగా పేరుకుపోయిన వ్యర్థాలు మరి ఇంకో వార్త చూస్తున్నాం. ఇది ఎక్కడ కాదు, మన ఫిర్యాదుగూడలోనే. ఫిర్యాదుగూడలో చెరువు కట్టలో దారిలో రోజులు తరబడి చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తుంది. సకాలంలో చెత్తను తరలించడం లేదని స్థానికులు వాపోతున్నారు. డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. న్యూస్లో ఇక్కడ చూడండి ఎంత ఘోరం అంటే చెత్త ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజంగా అక్కడ పడేవేయడము. తెల్లారి జాబ్కి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వస్తారు కదా, మబ్బులో వెళ్ళి ఎవరు చూడని సమయంలో చెత్త వేయడము. అక్కడ చాలా ఘోరంగా తయారైపోతుంది చెత్త కుప్పలాగా. అక్కడ 2 డస్ట్బిన్లు పెట్టడం చాలా మంచిదిగా ప్రజలు వాపోతున్నారు. కానీ డస్ట్బిన్లు ఉండేటి ఒక తడి చెత్త, ఒక పొడి చెత్త అని అక్కడ ఇప్పుడు ఏం పెట్టలేకపోతున్నారు. అక్కడ డస్ట్ మొత్తం చెత్త పేరుకొని ఒక కాలనీలో మొత్తము దాని ద్వారా దోమలు ఇతర క్రిమికీటకాలు రావడంతో చాలామంది బస్తీవాసులు వాపోవడంతో అక్కడ డెంగ్యూ, మలేరియా ఇతర వ్యాధులు రావడం మనం గమనిస్తున్నాం. మరియు అధికారులు వేచి చూడాలి మరి ఇలాంటి ఈ చెత్తను అక్కడ తరలించడం కోసం. అదేవిధంగా ఇంకో వార్త చూస్తున్నాం. మలుపు ప్రమాదం పిలుపు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వార్త చూస్తున్నాం. ఇదేంటంటే ఈశ్వర ప్రధాన చౌరస్తాలో సరిగ్గా మూల మలుపు ఉన్న గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయట. రాత్రి వేళలో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనాల దారులు అదుపు తప్పి కింద పడిపోతున్నారు.
రోడ్ల భవనాల శాఖ అధికారులు గమనించి గుంతలను పూడ్చి వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనము మోటార్ సైకిల్ మీద వెళ్తుంటాం, పట్టపగలనే అంత గుంతలు ఉంటాయి, మనం ఏదో కట్టుకొట్టి వెళ్ళిపోతాం. కానీ రాత్రి వేళలో గుంతలలో ముంగడపయ్య అలా పడిందనుకో మనిషి ఎగిరి అవతల పడతాడు. పడ్డాడంటే తలకాయ వలిపోయి హెల్మెట్ ఉంటే బతికి బయటపడతాడు, హెల్మెట్ లేకపోతే కథ స్పాట్ డెడ్. అట్లాంటి ఎన్నో దుర్ఘటనలు సంఘటనలు ఎన్నో మనం చూసాం. కానీ అధికారులు ఇప్పటికైనా మీరు ఎక్కడెక్కడ మీ సిబ్బందులు పంపించి అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ రోడ్డుకు సంబంధించిన ఇవి వాళ్ళు మట్టి పోషణ రాలివి పుడిచి అక్కడ రోడ్ లెవెల్గా చేస్తే బాగుంటుంది. లేదంటే జాగ్రత్త సుమా, చూడండి ఎంత పెద్ద గుంతలో బండి పడ్డదనుకో, కారు పోతే ఎట్లా పోతా తప్పించుకుంటా, కానీ బండి ముంగడపై పడ్డదనుకో మనిషి ఎగిరి అవతల పడతాడు. కానీ తెల్లందాకా కనిపిస్తుంది కానీ రాత్రిపూట కూడా కనిపించదు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. మరియు అధికారులు ఇలాంటి గుంతలను చూసి ఇమీడియట్లీ ఉటాన వెళ్ళి అక్కడ పూడ్చాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. స్కూళ్ళలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన, అక్కడ స్కూళ్ళలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారట. ఎందుకు చెందుతున్నారో అది మనం వార్తా ప్రకారంగా చూద్దాం. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పార్కింగ్ స్థలంలోకి ప్రైవేట్ వాహనాలు అనుమతించాలని కోరుతూ మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపడతారు. దూర ప్రాంతాల నుంచి మరియు పాఠశాలకు ప్రైవేట్ వాహనాలు విద్యార్థులు వస్తున్నారని, రోడ్డు మీద కాకుండా పార్కింగ్ స్థలంలో వాహనాలు అనుమతిస్తే విద్యార్థులకు భద్రత ఉంటుందని యాజమాన్యం స్పందించి అనుమతించాలని కోరారు. ఘటనా స్థలానికి మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యజమానులతో మాట్లాడారు. సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని సూచించారు. మరో వార్త, ఘనంగా TGMEU ఆవిర్భావ దినోత్సవం అంట. నాచారం ECL ఆసుపత్రిలో వేడుకలు చేస్తున్న నేతలు. బస్సులో వృద్ధురాలి గొలుసు చోరీ అంట. మరియు ఈ వార్త ఏందో చూద్దాం. ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలి మెడలో బంగారం గొలుసును గుర్తు తెలియని మహిళలు చోరీ చేశారట. బాధితులు ఉప్పల్ పోలీస్ వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కట్యాలకు చెందిన ఆగమ్మ 65 సంవత్సరాలు ఉప్పల్లోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చింది. తిరిగి ప్రయాణం మంగళవారం ఉప్పల్ చౌరస్తాలో తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ఎక్కింది. బస్సులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు ఆమె మాటలు కలిపి మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదుగూడ కమాన్ వద్దకు రాగానే ఆమె మెడలోని 4 తులాల బంగారం గొలుసును లాక్కొని బస్సు దిగారు. గమనించిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ప్రయాణికులు స్థానికులు దొంగలను పట్టుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. బాధితులు బస్సుల ముందు బైఠాయించి కన్నీరు మున్నీరు వినిపించారు. చూసారా, వృద్ధురాలు ఒక పేరంటానికి వెళ్ళి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే పోయి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయంలో అక్కడ కొంతమంది దుండగులు బస్సులో దొంగలు వాళ్ళే ఉంటారు. మొత్తం మైండ్ డైవర్ట్ ఎట్లా చేస్తారంటే, వాళ్ళు ఇట్లా నిలబడతారు కదా, అట్లా బస్సు పట్టుకొని ఇంకో వ్యక్తి వచ్చి ఇట్లా పేపర్ అడ్డం పెట్టేసేసి ఇట్లా కథ చేని మొత్తం తెంపుకొని వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. అంటే 1 తులం బంగారం లక్షకు పైగా ఉంది కాబట్టి చాలామంది వృద్ధులను మరియు చిన్నపిల్లలను, ఇంకోటి ఎవరైతే పదాచారులు ఉంటారో మామూలుగా వాకింగ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళను చైన్ స్నాచింగ్ చేయడం చాలా మనం చూస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినా కూడా ఈజీగా దొంగలను పట్టుకోవడం మనం చూస్తున్నాం. కాకపోతే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న చందంగా మారిపోతుంది. ఇలాంటి దొంగలను వేచి చూసి అక్కడ చాలామంది బాధితులు ఎంతమంది ఉన్నారో అలాంటి దొంగలను పట్టుకొని అక్కడ బంగారం వాళ్ళకి అప్పగిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చూస్తున్నాం. మరి చాలామంది దొంగలు మోపైపోయారు. వీళ్ళకి కఠినంగా శిక్షించే కానీ వాళ్ళు ఇంకోసారి దారికి రారు. ఇంకో వార్త, లారీ అదుపు తప్పి బీభత్సం అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. బ్రేక్ ఫెయిల్ అయిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. సోమవారం కీసర నుంచి కుషాగూడకు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ కీసరలోని ఔటర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయ్యాయి. అతి వేగంగా ఉన్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్లకు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇతర వాహనాలు ఏమీ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వార్త మనం నిన్న ఆల్రెడీ రాసాం, మన జడపల్లెం ఛానల్లో కూడా వచ్చింది, మన బలగంలో కూడా వేసాం. అదేవిధంగా ఈ యొక్క
లారీ డ్రైవర్లు కొంతమంది తాగి నడిపిస్తారు, కొంతమంది బ్రేక్ ఫెయిల్ అయినాక కూడా బ్రేక్ కొంత దూరం పోయినాక బ్రేక్ పడుతుందో లేదా అని చూసుకోవాలి. సగం దూరం పోయినాక బ్రేక్ అవుతుంటే అది పడకపోతే చాలామందికి ఇతర పాదాచారులకు ఇతర వాహనాలకు చాలా డిస్టర్బెన్స్గా కాకుండా వాళ్ళకు గుద్దినచో వాళ్ళు అక్కడక్కడే చనిపోవడం మనం చూస్తున్నాం. కానీ అలా కాకుండా ఇలాంటి లారీ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రేక్ ఫెయిల్ అయిందా లేదా ఒకటికి 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అవి హెవీ వెహికల్స్ కాబట్టి వాళ్ళని అవి నడిపే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు గుడ్డిగా అరే బ్రేక్ పడుతుందే కదా అని చెప్పేసి సగం దూరం పోయినాక స్పీడ్గా ఉన్నప్పుడు 50 నుంచి 60 స్పీడ్ పోయిన తర్వాత బ్రేక్ పడకపోతే కనీసం బండి అయినా మనం దిగి ఆపగలుగుతాము. కానీ పెద్ద లారీలు కాబట్టి చాలా ప్రాబ్లం. కానీ ఇక్కడ డ్రైవర్ కూడా ఎలాంటి ప్రాబ్లం కాలేదట, బతికి బయట పడ్డాడట. ఆయనకి భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి, అందుకోసమే బతికి బయటపడ్డాడు. అయితే మరో వార్త చూస్తున్నాం. పేదల ఇల్లు కూల్చితే ఊరుకోం భాజపా. జవహర్లో వార్త చూస్తున్నాం. ఈ వార్త ఏంటంటే అక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇళ్లను నేలమట్టం చేస్తే ఉపేక్షించేదే లేదని భాజపా నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల పేరుతో పలువురు పేదల ఇళ్లను నేలమట్టం చేయడంపై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసారా, ఇది మన జవహర్ నగర్లో మొన్న మొత్తం అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ వెలిచాయో అక్కడ కూల్చడానికి ఎంఆర్ఓ మన తహసీల్దార్ సుచరిత మేడం ఆదేశాల మేరకు వాళ్ళు డెమాలిషన్ చేశారు. ఎక్కడెక్కడ కూల్చారో అక్కడ అవన్నీ నిన్న ఏనుగు సుదర్శన్ రెడ్డి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో, గుడిసెలేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళు నిన్న ఏనుగు సుదర్శన్ రెడ్డి వారు వచ్చి పరామర్శించడం జరిగింది. కొంతమంది అయితే కళ్ళు లేని వాళ్ళు, కళ్ళు కూడా లేవు ఆమెకి పాపము, వాళ్ళ ఇల్లు కూడా కూల్చడం మనం చూసాం. మరి అంత దయనీయంగా అవి ఏం అక్రమంగా కట్టారో ఏందో తెలీదు. కాకపోతే కంప్లైంట్ వస్తే వీళ్ళు కూల్చేయడం జరిగింది. మంగళవారం పార్టీ శ్రేణులు బాధితురాలని పరామర్శించారు. 20 ఏళ్లుగా చిన్నప్పటి గుడిసెలో ఉన్న దివ్యాంగులు అప్పు చేసి చిన్నపాటి గదిని నిర్మించుకుంటే అక్రమ నిర్మాణం పేరుతో కూల్చివేయడం ఏమిటని నిలదీశారు. బాధిత కుటుంబాన్ని నిత్యావసర సామాగ్రి కోసం ఆర్థిక సాయం అందజేశారు. జవహర్ నగర్ అధ్యక్షులు కమల్ జోగారావు, ప్రధాన కార్యదర్శి వేపుల సన్నీ మరియు నాయకులు మహేందర్ యాదవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే మొత్తం బుల్డోజర్లు జేసీపీలతో సహా వచ్చి ఇళ్లను కూల్చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ఇళ్ల మధ్యలోనే ఇల్లు కట్టుకొని వాళ్ళని నివసిస్తున్నారు. అలాంటి ఇళ్లను కూడా ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్లో మరి అక్కడ చూసినట్లయితే మరి దయనీయంగా ఒక అందురాలైనటువంటి ఒక వృద్ధురాలను కూడా చూడకుండా ఆ ఇల్లును కూల్చేయడం మనం కళ్ళారా చూసాం. మరియు ఎవరు ఆదేశాల మేరకు వీళ్ళు చేశారో తెలియదు. కానీ కొంతమంది కొత్తగా ఇల్లు కడితే వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళి ఉటావుటం వెళ్ళి గులగొడతారు కదా. కానీ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కూడా నివసిస్తున్నటువంటి ఇళ్లను ఇక్కడ విఆర్ఓ ఆఫీస్ ఎదురుగా కూడా వాళ్ళు కూడా నెల 15 రోజులు అయినాక వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టారంట. వాళ్ళ బాధితులు చాలా వాపోయారు. మన స్టూడియో కూడా వచ్చి చాలామంది ఏడ్చారు కూడా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవాలంటే నిరుపేదలే వాళ్ళు కట్టుకుంటారే కానీ ఉన్నవాళ్ళు కట్టుకోరు కదా. అలాంటి వాళ్ళు వెంచర్ వేసి సొమ్ము చేసుకుంటున్నారంటే అప్పుడు మనం ఆ బిల్డర్లను ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అడగాలి. కానీ వీరు అమాయక ప్రజలు, తెలియని వాళ్ళు ఇల్లు తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి కొనుక్కుంటున్నారు కదా. కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇలాంటి ఇప్పుడు మల్కాజ్గిరి అయితే ఈ పేదల వాళ్ళు జవహర్ నగర్ని ఆసరగా చేసుకొని ఇక్కడ ఏదో తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ఇల్లు కొనుక్కొని అక్కడ చిన్న గూడు కట్టుకుంటే ఆ గూడును కూడా చూడకుండా నిర్దార్శనంగా జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టడం ఎంతవరకు సమంజమం అని చెప్పేసి ఇక్కడ మేము వాపోతున్నాం. అదేవిధంగా చాలామంది ప్రజా సంఘాలు, ప్రజలు మరి ఇతర పార్టీలు వాళ్ళు కూడా చాలామంది ఈ భావోద్వేగాలతో లోనైన ఈ యొక్క అమాయక ప్రజలకు మేము ఆసరగా ఉంటాం, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి ఇక్కడ బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు కూడా నిన్న ఒక ఆర్థిక సాయం ఇవ్వడం మనం చూసాం. అదేవిధంగా ఇలాంటి వాళ్ళు ఎవరికైతే ఆపదలో ఉన్న వరకు ఆదుకొని ముందుకు వస్తారో చాలా వాళ్ళకి మనము ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళని తీసుకొని
ఇంకోసారి నెక్స్ట్ టైం అలా కాకుండా చూడాలనిగా భావిస్తున్నారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం అనే మరో వార్త చూస్తున్నాం. చెల్లపల్లి సమస్యలో పరిష్కరించండి అనే ఇంకో వార్త ఉంది. అదేం సమస్య అంటే చెల్లపల్లి డివిజన్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయంలో మంగళవారం జేసీ హేమంత్ కేశవ్ పాటిల్ను కలిశారు. వానాకాలం దృష్ట్యా వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని వినతి పత్రం ఇచ్చారు. భారత నేత మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఖాళీ అభివృద్ధికి పెద్దపీట అని ఇంకో వార్త. మాట్లాడుతున్న పరమేశ్వర్ రెడ్డి, బాల్కనీ నుంచి పడి పసి బాలుడు మృతి. అంటే ఒక బాలుడు బాల్కనీ నుంచి కింద పడి అతను చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. మరి ఘోరంగా బాల్కనీలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. మరియు తల్లిదండ్రులు వేచి చూడాలి కదా, అక్కడ బాల్కనీ నుంచి కింద పడుతుండ్రా లేదా అక్కడ మళ్ళీ పిల్లగాడు పోయిండు ఎటుపోయిండు ఏం సంగతి అని తెలియకుండా ఆ బాలుడు పడేంత వరకు చూశారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో తల్లిదండ్రులు జీవిస్తున్నారో చూడండి. అదేవిధంగా కాస్త ఏమారపాటు పసి బాలుడు ప్రణాళిక బలికొంది. బుడి అడుగులు వేస్తూ అడుక్కుంటున్న చిన్నారి బాల్కనీ నుంచి పడి చికిత్స పొందుతూ మృతి చెందడం ఓ కుటుంబంలో తీరని విషాదం నిలిపింది. ఉప్పల్ పోలీస్ కథన ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సూరేపల్లికి చెందిన హరికృష్ణ ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు భార్య నిఖిత్ 18 నెలలు కుమారుడు అయాన్ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం నిఖిత్ కుమారుడు తీసుకొని రామంతపూర్లోని రామ్రెడ్డి నగర్లో ఉంటున్న తల్లిగారి ఇంటికి వెళ్ళింది. ఈ నెల 16న ఉదయం ఇంటి మొదటి అంతస్తులో బాల్కనీలో అయాన్కు తల్లి అన్నం తినిపిస్తుంది. బాబును అక్కడే వదిలి చేతులు కడుక్కునేందుకు తల్లి ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి రైలింగ్ వద్ద ఆడుకుంటున్న చిన్నారి జారి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన చిన్నారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఒక బాబుకి తల్లి సంరక్షణనే ఉంది. తండ్రి డ్యూటీకి వెళ్ళాడు. తల్లి బాలుడు అన్నం తినిపించి చేతు కడుక్కొని వచ్చే లోపటే బాబు చనిపోయాడు. ఆ బాల్కనీ చిన్నపిల్లలకు కోతి చాష్టలు ఎక్కువ ఉంటాయి. ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ చిన్నపిల్లలకి ఒక ఏజ్ వచ్చినందుకు కోతి చాష్టలు పెట్టడం మనకు తెలిసిందే. ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది చాలా టార్చర్ పెడతారు, కోతి చాష్టలు చేస్తారు, తల్లిదండ్రులకు ఇబ్బందిగా చేస్తుంటారు. అదేవిధంగా అదే కోణానికి చెందిన ఈ బాలుడు కూడా తల్లి అటు పోగానే బాల్కనీ ఎక్కి వాళ్ళకి కింద పడిపోవడంతో అక్కడికక్కడే అతను రక్తస్రావంతో ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళగా నిఖిత్ 18 నెలల కుమారుడు అయాన్ ఉన్నారు. మరియు ఈ యొక్క 18 కుమారుడు నిఖిత్ మరణించడం చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలను 2 కళ్ళు దేవుడిస్తే 3వ కన్ను లేక చిన్నపిల్లలను మనము చూసుకోవాలి. కని పెంచి ఇన్ని సంవత్సరాలు మనం పెంచితే ఆ బాలుడు మధ్యలో చనిపోతే ఎంత బాధ ఉంటుందో బాధ పోయిన తల్లిదండ్రులకే తెలుస్తుందే కానీ అక్కడ చాలా బాధాకరం. ఈ వార్త వినడానికి చాలా బాధ అనిపిస్తుంది. బాల్కనీ నుంచి పడి పసికందు మృతి చెందడం చాలా బాధ. ఇలాంటి వారికి మరి తల్లిదండ్రులు వేచి చూడాలి. తల్లి కళ ముందే చెరువులో కుమార్తె మృత్యువాత. తల్లి భవానితో నవ్యశ్రీ, ఇక్కడ నవ్యశ్రీ కూడా చెరువులో వెళ్ళి చనిపోవడం మనం గమనిస్తున్నాం. ఏంటంటే కుమార్తెను కస్తూర్బా విద్యాలయంలో చేర్పించేందుకు హైదరాబాద్ నుంచి సొంతూరుకొచ్చిన ఓ తల్లి కళ్ళెదుటే చెరువు నీటిలో మునుగుతున్న బిడ్డను కాపాడలేకపోయింది. మరో 3 చిన్నారులు గ్రామస్తుల సాయంతో కాపాడారు. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం దానంపల్లికి చెందిన కొండం భగవాన్ రెడ్డి భవానీ దంపతులు కుటుంబం హైదరాబాద్ కీసర సమీపంలో బాలాజీ నగర్లో నివసిస్తుంది. భగవాన్ రెడ్డి కారు డ్రైవర్కు పనిచేస్తున్నారు. వారికి నవ్యశ్రీ 12 సంవత్సరాలు, హర్షవర్ధన్ రిత్విక్ సంతానం. నంగునూరు మండలం నర్మెట కస్తూర్బా బాలికల విద్యాలయంలో 6వ తరగతిలో చేర్పించేందుకు తన పిల్లలతో పాటు అక్క కూతురు అక్షరతో కలిసి భవానీ సోమవారం సొంత గ్రామానికి వచ్చారు. బడిలో మంగళవారం చేర్పించడం ఇష్టం లేక బుధవారం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమె తోటి
కోడలు నిత్య నలుగురు చిన్నారులతో కలిసి సరదాగా మంగళవారం తమ పొలం వద్దకు వెళ్లారు. తిరిగి వస్తూ సాయంత్రం ఉరి చెరువు వద్ద ఫోటో దిగేందుకు నీటి సమీపానికి చేరుకున్నారు. ఫోటోలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయారు. హర్షవర్ధన్ అక్షరను భవానీ బయటకు లాగారు. ఆలోపే నిత్య నవ్యశ్రీ నీటిలో మునిగిపోయారు. కాపాడండి అంటూ కేకలు వేయడంతో రైతులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే నవ్యశ్రీ చనిపోయింది. అపస్మారిక స్థితిలో ఉన్న నిత్యను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూసారా, కొంతమంది తల్లిదండ్రులు చేసుకున్న పాపమో లేకపోతే ఏందో తెలియని పుత్రశోకం జరిగింది ఆమెకి. మరియు ఎక్కడో చదివించాల్సిన ఆమెని తీసుకెళ్ళి ఊరికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆహ్లాదకరంగా ఫోటోలు తీసుకుందామని చెరువులోకి వెళ్ళేసరికి అక్కడ కొన్ని సెల్ఫీలు కొంతమందికి ప్రాణాలకి ముప్పుగా మారిపోయింది. ఒక కన్న తల్లి ముంగడ కని పెంచి అన్ని సంవత్సరాలు పెంచిన కన్న బిడ్డ అప్పుడే కన్న తల్లి ముంగడనే నీట మునిగి చనిపోవడంతో చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అందుకే చాలామంది చిన్న పిల్లలే కాకుండా పెద్ద పిల్లలే కాకుండా ఎవరైతే సెల్ఫీలు తీసుకోవాలనుకున్నా ఈ సెల్ ఫోన్ ఎంతోమంది ప్రాణాలు సెల్ఫీ వల్ల చాలామంది పోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని కోరుతున్నాను. అదేవిధంగా మరోవాత బస్సులో ఉద్దురాలి గొలుసు చోరీ చూశాం. లారీ అదుపు తప్పి బీభత్సం చూశాం. నిబంధనలు పాటించాలని లాడ్జీలపై కేసు అంట. ఇది ఏందో చూద్దాం. నిబంధనలు పాటించని లాడ్జీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివారెడ్డిగూడలో ఉన్న హోటల్ ఔటర్ ఇన్ లాడ్జ్ ఓయో పై సోమవారం రాత్రి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. అందులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో కస్టమర్ల ప్రవేశ రిజిస్టర్ నిర్వహించకపోవడం, గుర్తింపు ఆధారాలు సహకరించకపోవడం, ధరల పట్టిక ఏర్పాటు చేయకపోవడం వంటివి గుర్తించారు. లాడ్జ్ నిర్వాహకుడు వీరన్న 55 సంవత్సరాలపై కేసు నమోదు కూడా చేశారు. ఈ లాడ్జులు ఉంటాయి కానీ దానికి కొన్ని ఆధార్ కార్డు తీసుకోకపోవడము, కొన్ని ధరల పట్టికలు అవన్నీ పెట్టకపోవడంతో ఇక్కడ ఆగ్రహించిన పోలీసు అధికారులు వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళని విచారిస్తున్నారు. మరి చాలామంది ఉన్నారు, వీళ్ళు ఎక్కువలే కాదు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మరో వార్త మాట్లాడుతున్న హేమంత్ కేశవ్ పాటిల్ వార్త చూస్తున్నాం. ఇంకోటి 8 లక్షల నష్టపరిహారం అందజేత అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పేసి నాచారంలో మరో వార్త. పార్కులు అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి వార్త చూస్తున్నాం. చెర్లపల్లి డివిజన్లో పార్కులను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చెప్పారు. మంగళవారం ఆఫీసర్స్ కాలనీలో విద్యామారుతి కాలనీ, లక్ష్మీనగర్, విఆర్ నగర్ కాలనీలో పర్యటించి పార్కుల్ని పరిశీలించారు. మారుతీనగర్ కాలనీ వాసుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఇంకోటి వేద పండిత పరిరక్షణకు కృషి అని మరో వార్త. చెత్త సేకరణపై అవగాహన అని చెప్పేసి మరో వార్త. మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళిక భాగంగా ఇళ్ల నుంచి చెత్త సేకరణ, మురుగు కాలువలో వీధి కుక్కల నియంత్రణ, చెత్తను తడి పొడిగా వేరు చేయడం ద్వారా ప్రయోజనాలు పుర సిబ్బంది ప్రత్యేకంగా వివరించారు. ఎక్కడ అంటే ఫిర్యాదుగూడలో తడి చెత్త పొడి చెత్త ఉంటుంది కదా. చాలామంది ఏం చేస్తారంటే తడి చెత్త పొడి చెత్త రెండు ఒకదాని వేసి వాళ్ళు ఇస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 బుట్టలు ఇచ్చారు, ఒకటి తడి చెత్తది, ఒకటి పొడి చెత్తది. మరియు ఈ ప్రభుత్వం మాత్రం ఏమి ఇవ్వలేదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దాంట్లోనే 2 బకెట్లు పెట్టుకొని, ఒకటి తడి ఒకటి పొడి పెట్టుకొని వాళ్ళు రాగానే కొంతమంది చెత్త సేకరణ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అయితే ఆ చెత్త సేకరణ వాళ్ళు వచ్చినా కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా. కాబట్టి ఎందుకు వాళ్ళకి ఇస్తే ఈ డబ్బులు మిగిల్చుకుంటే బాగుండు అని చెప్పేసి చాలామంది ఉదయం ఆఫీస్కి వెళ్ళే టైంలో దారి పొడవున చెత్త ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ చెత్త కుప్పలో చెత్త పడేస్తారు. అలా పడేస్తే జరిమానాలు పడతాయి సుమా. ఇప్పుడు కొత్తగా ఒకటి టెక్నాలజీ వచ్చింది, సీసీ కెమెరా కింద వాయిస్ రికార్డర్ వచ్చింది. ఎక్కడైతే కెమెరాలో రికార్డ్ అవుతాయి అలా చెత్త వేస్తే జాగ్రత్తగా అలా చేయకుండా మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండి చెత్తను ఇంటికి చెత్త సేకరణ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వేస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాం. ఇక్కడ మన జవహర్ నగర్లు మరియు కాప్రాకు సంబంధించిన వార్తలు, మనం లోకల్ వార్తలు చదువుతున్నాం. వార్తలు ఏంటంటే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ స్వరూప నాయక్. అవినీతి నిరోధక శాఖ వలకు మరో చేప. ఎన్నిసార్లు ఎంత మొత్తుకున్నా నెత్తి నోరు కొట్టుకున్నా కూడా
ఎంతమంది ప్రజల దగ్గర డబ్బులు గుంజాలంటే మీకు పర్మిషన్ కావాలంటే మేము డబ్బులు తీసుకుంటానే పర్మిషన్ వస్తుంది అనే చందంగా పెద్ద తిమింగలం యొక్క అవినీతి తిమింగలం మనం చూస్తున్నాం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎంత తెలివి చూపిస్తుందంటే నన్ను ఎవరు చూస్తలేరు, పిల్లి గుడ్డిదైతే ఎల్క తోకెత్తి చూపించింది అన్న చందంగా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడట్లేదు అన్న చందంగా మారిపోయింది ఈ సమాజం. ఎందుకంటే ఎంత ఇష్టానుసారంగా లంచం తీసుకుంటున్నారంటే మరి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాము అది ఈ యొక్క వార్త చూస్తే మనకు తెలుస్తుంది. అవినీతి నిరోధక శాఖ వాళ్ళకు మరో చేప అని మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మన శ్రీకాంత్ గారు మన తెలంగాణ ఛానల్లో ఈ వార్త రాయడం జరిగింది. ఇదేంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అడ్డుకట్టు వేసేందుకు అవినీతి నిరోధక శాఖ ముమ్మరం దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాప్రా సర్కిల్ చెర్లపల్లి డివిజన్ కార్యాలయంలో ఎలక్ట్రికల్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ విధులు నిర్వహిస్తున్న స్వరూప అనే అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకొని ఆమె నుంచి లంచం నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఎందుకు మీరు ఇలా లంచం తీసుకొని అడ్డంగా దొరకాలే? ఎందుకు మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవడానికేనా ఇలాంటి సమస్యలు? మీకు ఆర్థిక భావం ఉంది కాబట్టి మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కదా, మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మీకు ఉట్టినే వచ్చిందా? మీరు చదువుకున్నారు, ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు, తీరా చూస్తే లంచం తీసుకొని అడ్డంగా దొరికిపోవడం ఎందుకు? ఇలా లంచాలు ఇచ్చేంత వరకు లంచాలు ఇచ్చేవారు కాకుండా లంచాలు తీసుకున్నవారు కూడా ఇద్దరిని ఒకసారి బొక్కలు వేస్తే ఇంకోసారి అలాంటి పనులు చేయకుండా మనం ఇక్కడ సమాజం ఉంటుంది. ఈ సమాజంలో చాలామంది లంచం ఎంతోమంది తీసుకుంటారు, లక్షల్లో వేలల్లో జీతాలు ఉన్నా కూడా వాళ్ళు లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఘటన నేపథ్యం 1.5 లక్షల లంచం డిమాండ్. ఘటన వివరాల్లో వెళ్తే నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తాను జిహెచ్ఎంసీలో చేసిన పనులను సంబంధించిన బిల్లు చెల్లింపు కోసం ఏఈ స్వరూపను సంప్రదించారు. అయితే ఇక్కడ చెల్లించడానికి స్వరూప 1,20,000 లంచం డిమాండ్ చేశారు. ఈ భారీ మొత్తం ఇవ్వడానికి కాంట్రాక్టర్ నిరాకరించగా స్వరూప బిల్లులు చెల్లించడం జాప్యం చేశారని తెలుస్తోంది. చేసేది లేక తీవ్ర మనస్తాపానికి గురైన సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులు ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. అతని పేరంటే రామ్రెడ్డి. ఈ రామ్రెడ్డి ఇక్కడ పేరు రాయలేరు. మరియు సదరు అతను ఎవరైతే ఏసీబీకి పట్టించారో ఆ కాంట్రాక్టర్ పేరు రామ్రెడ్డి, అతనే పట్టించడం జరిగింది. ఏసీబీ వ్యూహం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వైనం. ఇక్కడ ఫిర్యాదు చెందిన వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. రంగారెడ్డి 2 యూనిట్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికలను రచించారు. ఫిర్యాదుదారైన కాంట్రాక్టర్ ద్వారా స్వరూపాలకు లంచం నగదు ఇప్పించేందుకు ఏర్పాటు చేశారు. అయితే విచారణలో మరిన్ని ఆరోపణలు ఏంటంటే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ స్వరూపను ఏసీబీ అధికారులు వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో భాగంగా గతంలో కూడా ఆమె పలువురు కాంట్రాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు జిహెచ్ఎంసీ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. ఈ తాజా అరెస్టు ప్రభుత్వ విభాగంలో అవినీతిని అంతం చేయడానికి ఏసీబీ కట్టుబడి ఉందనడానికి నిదర్శనం. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపి స్వరూపతో పాటు ఈ అవినీతి వ్యవహారంలో ఇంకెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ అరెస్టుతో లంచగొండి అధికారులు ఒక హెచ్చరిక పంపించినట్టు అయింది. అంటే ఎవరైతే లంచం తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక హెచ్చరికగా ఈ యొక్క లంచం తీసుకుంటున్న ఈ యొక్క మేడంని చూసినట్లయితే, స్వరూపగారం మేడంని చూసినట్లయితే చాలామంది గుండెల్లో రైలు పరిగెత్తాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు
ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ పనులు చేస్తున్నప్పుడు అప్పటికి ప్రభుత్వం జీతపత్యాలు ఇచ్చినాక కూడా వీరు చేసే వ్యవహారం ఇంత అంతా కాదు, లక్షన్నర డబ్బులు తీసుకోవడం చాలా చాలా బాధాకరం. ఎవరైతే సదరు కాంట్రాక్టరు ఆ డబ్బులు ఇవ్వాలని ఆలోచన అతనికి మనసు రాలేదంటే అతను ఎంత ప్రాంప్ట్గా అతను పనిచేస్తున్నాడో మనం చూస్తున్నాం. కొంతమంది అవినీతి పరులకు దోహదపడి 1,50,000 కాదు 1,50,000 2 లక్షలు కూడా ఇచ్చే దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్టరు గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ వాళ్ళకు అప్పచెప్పడం వల్ల ఈ యొక్క తిమింగలం అవినీతి తిమింగలం నిరోధక శాఖ వాళ్ళకు మరో చేప వచ్చిందంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత దొంగతనం చేసినట్లు వీళ్ళు ఒక లంచం తీసుకుంటే ఒక దొంగ కిందికే వస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఏమైందమ్మా, నీకు ఫ్యామిలీలో నీ పరువు పోయింది, ఇంకోటి నువ్వు లంచం తీసుకుంటే నీ ఫ్రెండ్ సర్కిల్లో ముఖం ఎత్తలేకపోతున్నావు, రేపు పొద్దున ఎక్కడైనా పని చేయాలన్నా కూడా నీకు ఉద్యోగం కూడా పోయే చందంగా మారిపోయింది. ఎందుకు ఇలా చేయాలి? గవర్నమెంట్ జీతపత్యాలు ఇస్తున్నారు కదా, ఇంకా ఎందుకు అంత ఆశ అని చాలామంది ప్రజా సంఘాలు వాపోతున్నారు. జవహర్నగర్లో నిరుపేదల ఇళ్ల కూల్చివేత, బీజేపీ ఆగ్రహం, పేదల పక్షాన పోరాటానికి సిద్ధమని చెప్పేసి ఈ వార్త మనం ఆల్రెడీ ఈనాడులో చదివాం. చూడండి, ఫైల్ ఫోటోలో మన ఏమి సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు. ఇక తల్లిగారు 2 చేతులు జోడించి బాధపడుతుంది. కొంతమంది వృద్ధురాలు కూడా వాళ్ళ ఇల్లు కూడా గులగొట్టడం మనం గమనించాం. చాలా చాలా బాధాకరం. ఈ యొక్క బీజేపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి లీడర్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించడం కూడా మనం చూసాం. మేడ్చల్ కాంగ్రెస్ వర్గపోరు కార్యకర్తలకు అన్యాయంపై రగడ అని చెప్పేసి వార్త చూస్తున్నాం. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. కొందరు నాయకులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ పథకాలను పంపిణీకి కార్యక్రమాలను దూరం చేస్తున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగ అధ్యక్షుడు జి రవి ముదిరాజ్ ఆరోపించారు. ఈ రవి ముదిరాజ్ గారు న్యాయంగా నీతిగా ముందుకు వెళ్ళి ఎవరైతే కొంతమంది ఒంటెత్తి పోకుండా పోయి ఈ రవి ముదిరాజ్ లాంటి వాళ్ళను చాలామంది అడ్డుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ కొన్ని పథకాలు ఏదైతే ఉంటుందో అది ప్రజల మధ్యలో వెల్లడించడం వల్ల కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పేసి తను వాపోతున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం గురించి చాలామంది నాయకులు ముఖ్య కార్యకర్తలు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం బాధాకరమన్నారు. ఒక వర్గానికి చెందిన నాయకులు మాత్రమే అన్ని కార్యక్రమంలో పెత్తనం చెలాయిస్తున్నారని, ఇది విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి గ్రూపు రాజకీయాలు మానుకోకపోతే మేడ్చల్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తున్నామని రవి ముదిరాజ్ హెచ్చరించారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రవి ముదిరాజ్ అనగారు చేసే పనులు చాలా చాలా మంచి. ఇతను ఎంతో ఇదిగా కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారంటే ఇతను చేసే పనులు చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి ఇతను పార్టీ ప్రాబ్లంలో పడొద్దనే కదా ఇతను చాలా బాధపడుతున్నాడు. మరి దయచేసి అధికారులారా, ఎవరైతే పై అధికారుల ఈ రవి ముదిరాజ్కి చేసే పనులను ముందుకు వెళ్ళేలా చూడండి. అతను మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అతనికి మీరు సహకరించండి అనిగా కోరుతున్నాం.